ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనము. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొనుడి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు దేవుడు మొదటి మనిషిని సృజించినప్పుడే దేవుడు వారిని ఏం చేశారండి? ఆశీర్వదించారంట. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నిన్ను కూడా దేవుడు ఆశీర్వదించారు. ఆమెన్. బహుశా నువ్వు ఎదుర్కొంటున్న కొన్ని కఠినమైన పరిస్థితులను బట్టి నేను విడవబడ్డానేమో అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీవు తల్లి గర్భములో ఏర్పడక మునుపే దేవుడు నిన్ను ఎరిగి నిన్ను ఈ భూమి మీదకి పంపించి నిన్ను ఆశీర్వదించారు. ఆమెన్. ఖచ్చితంగా నీవు ప్రార్థన చేస్తే గనక, నీవు నిజముగా మొరపెడితే గనక నీవు అడిగిన ప్రతీది కూడా నువ్వు పొందుకుంటావు. నీ జీవితంలో అనేకమైన మేళ్ళు జరుగుతాయి. ఆమెన్. ఈరోజు నిన్ను ఆశీర్వదించిన నీ తండ్రి ఈ వాగ్దానాన్ని నీకు అందిస్తూ నిన్ను బలపరుస్తూ ఉన్నారు. ఎక్కడి నుంచి ఈ వాగ్దానాన్ని వింటున్నావు? ఎటువంటి పరిస్థితుల మధ్య ఉన్నావు? కృంగిపోయి ఉన్నావా? నలిగిపోయి ఉన్నావా? ఎందుకు ఈ జీవితం అనుకుంటూ ఉన్నావా? నాకు సక్సెస్ అనేది లేదు అని బాధపడుతూ ఉన్నావా? అయితే నీ తండ్రి నీతో మాట్లాడుతూ ఉన్నారు. నిన్ను సృజించినప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదించారు. నీవు అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటావు తప్ప నీవు కింద పడిన పరిస్థితుల్లో ఏమాత్రమో నీవు కానీ నీ బిడ్డలు కానీ ఉండనే ఉండరు. ఈరోజు నువ్వు బలమైన ప్రార్థన చెయ్యాలి. ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయాలి. ఎందుకో తెలుసా? దేవుడు ఏమన్నాడు అన్నాడు? మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి అన్నాడు. అంటే ఆ ఆశీర్వాదము నీకు సొంతమే. నువ్వు ఫలించాలి. ఒక ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, కుటుంబ పరంగా కానీ ఏ విధంగా చూసినా సరే నువ్వు ఫలించాలి. ఇది దేవుని చిత్తము నీ పట్ల. అపవాది బహుశా నేను కృంగదీస్తూ ఉన్నాడేమో. లే, బలమైన ప్రార్థన చేయి, మోకరించి ప్రార్థన చేయి. ఫలించడానికి నీవు దగ్గరగా ఉన్నావు. ఆమెన్. ఆయన అంటున్నారు చూడండి, మీరు లోపరుచుకోండి, మీరు ఫలించి భూమిని నిండించి లోపరుచుకోండి అన్నాడు. ఈరోజు అపవాది ఏం చెప్తాడంటే, ఇది భూమంతా ఈ పరిస్థితులన్నీ నా చేతిలో ఉన్నాయి కనుక మీరు ఫలించలేరు, మీకు కొద్దిగా ఆశీర్వాదం అంటాడు. లేదు లేదు లేదు. దేవుడు ఒకటే చెప్పాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నువ్వు నమ్మాలి. నువ్వు ఏ ఫీల్డ్లో ఉన్నావో, ఎటువంటి పరిస్థితుల మధ్య ఉన్నావో, నేను ఇది చేయగలను, నా జీవితంలో ఇది జరుగుతుంది, నేను పొందుకోగలను, నా బిడ్డల జీవితం ఇలా ఉంటుందని నువ్వు మంచిని ఊహించి మంచి జరుగుద్దని పలికి నువ్వు ప్రార్థన చేస్తే గనక నీ నమ్మకాన్ని దేవుడు సిగ్గుపరచడు. ఆమెన్. ఈరోజు ఈ వాగ్దానం విన్న తర్వాత నువ్వు ప్రార్థన చేసుకుని అడుగు బయటపెట్టు, నువ్వు గొప్ప దీవెనకరంగా ఉంటావు. ఆమెన్. అపవాది ఇప్పటిదాకా నీ చుట్టూ వేసిన కంచెలన్నీ కూడా యేసు నామములో ఈరోజు పగిలిపోబోతున్నాయి కంచెలన్నీ. ఆమెన్. నువ్వు గొప్ప దీవెనకరమైన బ్రతుకుని నువ్వు ప్రారంభించబోతున్నావు ఈరోజు నుంచి. ఆమెన్. దేవునికి ఇస్తున్న బలమైన వాగ్దానం ఎత్తిపెట్టి ఈరోజు విశ్వాసంతో ప్రార్థన చేయి. గొప్ప ఫలింపు నువ్వు చూడబోతున్నావు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమును ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.